देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। हमारे इस प्रोग्राम को पेश करते हैं कच्ची शॉप, नित नए डिजाइन और मुनफरिद रंगों के मलबूसात का वाहिद मरकज कच्ची शॉप। हमारा पता मेट्रो पिलर नंबर B1192 दाएं बाजू बड़ी चौड़ी ऑपोजिट सुल्तान बाजार पुलिस स्टेशन हैदराबाद। हमारा फ़ोन नंबर 8639633343। अस्सलामुअलैकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की रियासत तेलंगाना इलाके दक्कन के खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, सिबाबुल मुमिन फुसूक़ुन व क़ियालुहु कुफ़्रुन। बुखारी शरीफ। मुमिन को गाली देना गुनाह है और उससे जंग करना कुफ्र है। मुक़ामी रियासती वज़ीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास गौड़ ने महबूब नगर में वाक़ अपने कैंप ऑफिस में बात करते हुए कहा कि रवा माह के 15 तारीख से 25 तारीख तक रैतु बंधु स्कीम के तहत किसानों के खाते में रकम जमा करने का काम अंजाम दिया जाएगा। वज़ीर मौसूफ ने मजीद कहा कि मौसम 12 के मौसम के आगाज़ पर किसानों को काश्त करने के लिए रैतु बंधु रकम कारआमद साबित होगी। वज़ीर मौसूफ ने इस मौके पर काश्तकारों से कहा कि वो धान की काश्त के बजाय उन फसलों की काश्त करे जिसकी बाजार में मांग हो। ख़ास तौर पर तेलंगाना में रुई और दालों की मांग है, लिहाजा इन फसलों की काश्त नफ़ा बख्श साबित होगी। మహబూబ్నగర్ జిల్లాలో 2,02,223 మంది మహబూబ్నగర్ జిల్లా రైతులకు 230.85 కోట్ల రూపాయలు రేపటి నుంచి వారి ఖాతాలలో రైతు బంధు జమ అవుతుంది. ఫస్ట్ ఎకరం ఉన్న వాళ్ళకు, ఆ తర్వాత 2 ఎకరాలు, అట్లా చిన్న రైతు నుంచి మొదలుకుంటే మొత్తం మంది రైతులకు రేపటి నుంచి రైతు బంధు అనేది జమ అవుతుంది. డబ్బులు ఎకరాకు 5,000 చొప్పున ఈ జిల్లాలోనే 230.85 కోట్ల రూపాయలు జమ అవుతుంది. రైతులందరూ కూడా వర్షాకాలం స్టార్ట్ అయింది, సీజన్ స్టార్ట్ అయింది కనుక మరి మీరు మీ పంటలను సాగు చేసుకోవడానికి ఈ డబ్బులు చేసుకోవాలని చెప్పని మరి పంటలు వేసే ముందు భూసార పరీక్షలు అవన్నీ కూడా మీరు ఏర్పాటు చేస్తాం. ఏ పంటలు వేయాలా, ఏ పంటలు మార్కెట్లో ఉన్నాయి అనే దాన్ని బట్టి ఎక్కువ శాతం పత్తి అనేది, తెలంగాణ పత్తి అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా డిమాండ్ ఉందని చెప్పి అధ్యయనంలో మొన్ననే తెలిసింది. ఇంకా తెలంగాణ పత్తి చాలా గిరాకీ ఉంది కనుక ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉపయోగపడేటువంటి పత్తిని మనం వేసుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నీటి వసతి ఉన్నటువంటి వాళ్ళు ఈ పత్తి దిగుబడి కూడా ఇంకా చాలా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా దానిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. కందులు కూడా ఈ ప్రాంతం యొక్క కందులు కూడా చాలా డిమాండ్ ఉంది. కందులను కూడా మనం మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా చాలా డిమాండ్ ఉంది. ఇంకా కందిపప్పు, తర్వాత పెసరపప్పు, పల్లి, పత్తి, దీనిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. అందరూ వరి అని చెప్పి అందరూ వరి వేసుకుంటూ పోతే మీరు మొన్ననే చూస్తారు మార్కెట్లలో అందరం అదే పంట పండించిన తర్వాత మరి ఇంటర్నేషనల్ మార్కెట్లో పత్తికి ఎక్కువ ధర ఉంది. ఇంకా రైతు అనే వ్యక్తి చాలా తెలివిగా ఏ పంటలో మార్కెట్లో దిగుబడి అవుతుంది, ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, ఎక్కువ డబ్బులు వస్తుంది దాన్ని దృష్టి పెట్టాలని చెప్పి మరి ఇంత కరోనా సమయంలో కూడా ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నది. నిజమైన రైతు ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వం. ఒకప్పుడు మనకు తినడానికి బియ్యమే పంజాబ్, హర్యానా, కేరళ నుంచి వచ్చేటివి. ఇవాళ ఎప్పుడు కూడా దేశంలో నెంబర్ 1 వరి సాగు అనేది పంజాబ్, హర్యానా ఉండేది, కేరళ ఉంది. కానీ మనం ఎక్కడో 20-28 ప్లేస్లో ఉన్నట్టు మనము ఇవాళ దేశంలోనే నెంబర్ 1 ఫస్ట్ ర్యాంక్లో, ఇది మనం చెప్పిన కాదు, కథ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి లెక్కలవి తెలంగాణ అనేది నెంబర్ 1 స్థానంకి ఎదిగింది. భవిష్యత్తులో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఉంటుంది. త్వరలోనే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేసుకుంటాం. త్వరలోనే టెండర్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు కూడా ఈ వారం 10 రోజుల్లో మీటింగ్ పెట్టుకుంటామని చెప్పి
ప్రాజెక్ట్ పనులు కంప్లీట్ అయినాయి. కాలువలది టెండర్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు మనం నీళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది కనుక రైతులందరూ ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. साबिक वजीर इटला राजेंद्र ने आज बीजेपी पार्टी में शामिल हो गए। आज राजेंद्र ने रियासत की बीजेपी सदर बंडी संजय और 200 दीगर कायदीन के साथ खुसूसी तैयारी के जरिए दिल्ली पहुंचे, जहां उन्होंने बीजेपी के सीनियर लीडर और मरकजी वजीर धर्मेंद्र प्रधान की मौजूदगी में पार्टी में शामिल हो गए। राजेंद्र के साथ साबिक रुकन असम्बली रविंदर और साबिक चेयरपर्सन करीमनगर जिला परिषद टीयुमा भी बीजेपी में शामिल हो गए। बादअज़ां तेलंगाना बीजेपी लीडर विवेक ने चीफ मिनिस्टर के चंद्रशेखर राव पर तनकीद करते हुए खानदानी हुक्मरानी को फरोग देने का इल्ज़ाम लगाया। उन्होंने मीडिया से बात करते हुए कहा कि वज़ीर आला खानदानी सियासत कर रहे हैं और तेलंगाना तहरीक में हिस्सा लेने वालों का गला दबाया जा रहा है। श्री अश्वत्थम रेड्डी, श्री अश्वत्थम रेड्डी, श्री गंगरा नलिनी, मित्रों, आज तेलंगाना में भारतीय जनता पार्टी की बहुत नए सदस्य जिनकी तेलंगाना की राजनीति में अपने आप में एक महत्वपूर्ण स्थान है तथा अनेक हमारे अरविंद जी सदस्य हैं लोकसभा के, अनेक नेतृत्व हमारी। आज मैं औपचारिक रूप में राजेंद्र जी का पार्टी में स्वागत करता हूं और राजेंद्र जी आज के अवसर पे आपके सामने 2 शब्द कहें, ऐसा मैं उनको अनुरोध भी करता हूं। लैंग्वेज में మా చేర్చుకునే నాయకులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ విశ్వాసం అయితే ప్రకటించిందో ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని నియోజకంగా విస్తరించే దాంట్లో నిరంతరం నా శ్రమ, నా ఆరాటం, నా పనితనం ఉంటుందని చెప్పి మీకు మాట ఇస్తూ తప్పకుండా రాబోయేటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మీరైతే ఒక స్ట్రాటజికల్ ప్లేస్గా మీరు భావిస్తున్నారో, దక్షిణ భారతదేశంలో ఒక ఇంపార్టెంట్ ప్లేస్గా మీరు భావిస్తున్నారో దానికి తగ్గట్టుగా మీ ఆశయం నెరవేర్చే దాంట్లో నా వంతు కర్తవ్యం కూడా పోషిస్తానని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో, రాష్ట్ర పార్టీ నాయకత్వంలో సన్నిహితంగా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంకా అనేక మంది మాతో పాటుగా జాయిన్ అయ్యే వాళ్ళు వచ్చారు ఢిల్లీకి. రాబోయే కాలంలో మరింత మంది, ఇంతకుముందు అన్ని జిల్లాలలో కూడా అనేక జైన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మెల్లమెల్లగా రాబోయే కాలంలో పూర్తి చేస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ ఇవాళ మాకు స్వాగతం పలికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి నాయకులందరూ కూడా మా పక్షాన్ని ధన్యవాదాలు తెలుస్తూ సెలవు. साबिक रियासती वजीर इटला राजेंद्र की बीजेपी पार्टी में शमूलियत करने के खिलाफ आज OU आर्ट्स कॉलेज के करीब TRS वी रियासती सेक्रेटरी चटारी दशरथ की निगरानी में TRS वी तलबा ने इटला राजेंद्र का पुतला नजरातिश करते हुए अपना एहतजाज दर्ज किया। इस मौके पर TRS वी कायदीन ने कहा कि इटला राजेंद्र TRS पार्टी की हिमायत से सियासी जिंदगी में परवान होने के बाद TRS पार्टी को धोखा देते हुए बीजेपी पार्टी में शमूलियत करने पर बरहमी का इजहार किया और कहा कि हुजूराबाद में होने वाले ज़ुम्नी इंतखाब में TRS पार्टी की कामयाबी के लिए OU तलबा काम करेगी।
कब्जा को ईटल राजेंद्र जय तेलंगाना खबरदार कब्जा को ईटल राजेंद्र केसीआर गारी नायकत्వం खबरदार दलित व्यतिरेक ईटल राजेंद्र खबरदार कब्जा को ईटल राजेंद्र जय तेलंगाना खबरदार कब्जा को ईटल राजेंद्र जय तेलंगाना केसीआर गारी नायकत्వం खबरदार दलित व्यतिरेक ईटल राजेंद्र खबरदार कब्जा को ईटल राजेंद्र టీఆర్ఎస్ పార్టీ కనుక అవకాశం ఇవ్వకపోతే ఆయన ప్రజా జీవితం లేదు, ఆయన నాయకుడే కాదు, అసలు ఆయన ఒక పెద్ద పెత్తందారు, ఆయన ఒక వ్యాపారవేత్త. ఎందుకంటే ఆనాడు ఉద్యమం టైంలో కొట్లాడింది ఓ విద్యార్థులుగా మేము రోడ్లు ఎక్కినాం, మేము దెబ్బలు తిన్నాం, మేము జైళ్ళ పాలైతే ఈయన ఇంట నుంచి వచ్చి అప్పటికే డబ్బులు ఉన్నాయి కనుక ఇంట నుంచి వచ్చేసి ఈయన నలుగురికి బెయిల్ వేసి నలుగురు పెళ్ళిళ్ళకు చచ్చిపోయిన కోళ్ళ చికెన్ ఇచ్చి నేను ఉద్యమకారం చేసిన నాకంటే మొనగాడు ఇవ్వలేడు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కనుక 6 సార్లు ఎమ్మెల్యే పదవి ఇవ్వకపోతే 2 సార్లు మంత్రి పదవి ఇవ్వకపోతే ఈటల రాజేందర్ అనేటోడు ఎవడో అసలు. అదేవిధంగా నువ్వు ఇన్నేళ్ళు 19 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి 7 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి ఏ ఉద్యమకారుని చేరదీసినావు, ఎవరికి ఏం చేసినావు, హుజురాబాద్ ప్రజలకు ఏం అభివృద్ధి చేసినావు అనేది మొత్తం రాష్ట్రం మొత్తం తెలుసు. మరీ ముఖ్యంగా హుజురాబాద్ ప్రజలకు బాగా తెలుసు అనేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇన్ని రోజులు బీజేపీ పార్టీని విమర్శించి ఈరోజు ఏం ముఖం పెట్టుకొని బీజేపీ దగ్గరికి పోయినావు? కబ్జాకోరులకు, అక్రమార్కులకు, అవినీతి పరులకు, ఆర్థిక నేరస్తులకు ఏదైనా చిరునామాగా ఉన్నదంటే ఈరోజు దేశంలో బీజేపీ పార్టీ. అట్లాంటి పార్టీలకు ఇట్లాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాయకుడిని వాళ్ళు సిగ్గు లేకుండా ఇటు రాష్ట్ర నాయకులు కావచ్చు, అటు ఢిల్లీ నాయకులు కావచ్చు, సిగ్గు లేకుండా ఆహ్వానిస్తున్నారు. అది వాళ్ళ పార్టీ నైతిక విలువలకు వాళ్ళు ఆలోచించుకోవాలనేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఆయన కనిపించినంత నంగనాచిగా కనిపించినంత అమాయకుడు ఏం కాదు. ఆయన ఇదే ఉద్యమకారులు ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమకారులను ఇబ్బంది పెట్టిండు. ఆయన నియోజకవర్గంలోని ప్రవీణ్ యాదవ్ అనే విద్యార్థి నాయకుడు, మా విద్యార్థి భవన్లో పనిచేసే విద్యార్థి నాయకుడు, ఆయనను మనోవేదకు గురి చేసి ఆత్మహత్యకు పాల్పడే విధంగా ఆ హత్యకు ఈయన కారణమైండు. అంత నీచ చరిత్ర కలిగినటువంటి ఈటల రాజేందర్ను ఈ తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఈయనను వెల్కమ్ చేయరు. ఖచ్చితంగా ఈయనకు సిగ్గు చెప్పాల్సిందే. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కన్నతల్లి లాంటి పార్టీని ఈయన వెన్నుపోటు వచ్చే ప్రయత్నం చేసిండు. అది అంతా తెలుసుకొని దివ్యదృష్టి ఉన్న నాయకుడు కేసీఆర్ కనుకనే ఈరోజు తిప్పి ఈయనను మలిపి తనగలిగిండు కనుక ఈరోజు ఆ పరిస్థితి ఈటల రాజేందర్కి ఇదంతా పరిస్థితులంతా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఓయూల్లో మేము అది చేసినాం ఇది చేసినాం అంటున్నాడు. నువ్వు అంత పెద్ద సిపాయి ఉద్యమకారుడు అయితే ఈరోజు ఎందుకు నీతోని ఒక్క ఓయూ లీడర్ లేడు? బయట వాళ్ళని తీసుకొచ్చి ఓయూ చేసే అనేసి మాట్లాడిపిస్తున్నారు బయట లీడర్లతోని. ఈరోజు ఓయూ విద్యార్థులంగా మేము చెప్తా ఉన్నాం, నీతోని ఏ విద్యార్థి నాయకుడు లేడు, నువ్వు అన్ని బూటక రాజకీయాలు చేస్తున్నావు. ఖచ్చితంగా ఇదంతా తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది. రానున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విద్యార్థి పక్షాన తెలియజేస్తున్నాను, హుజురాబాదు ఉప ఎన్నికలే టార్గెట్గా మా విద్యార్థి నాయకులంతా కూడా అవినీతి నాయకుల అంతం, విద్యార్థుల పంతం అనే నినాదంతో మేము పనిచేస్తాం. బిడ్డ ఈటల రాజేందర్, నీ బట్టలిప్పి బజార్లో కూర్చున్నబెట్టి ఏ రోజులు దగ్గర పడ్డాయి. నీ ఓటమికై మేము పనిచేస్తాం. నిన్ను ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బొందబెట్టి తీరుతాం. కాసుకో బిడ్డ. ఇక జై తెలంగాణ. हैदराबाद में कामयाबी के झंडे गाड़ने के बाद अब आपके शहर महबूबनगर में एमएस एकेडमी पेश करते हैं एमएस गर्ल्स जूनियर कॉलेज। एमएस गर्ल्स जूनियर कॉलेज इंतहाई रियायती फीस पर कॉरपोरेट दर्जे की तालीम। एमएस गर्ल्स जूनियर कॉलेज। एमएस कॉलेज के तलबा ने कायम की अब तक कई रिकॉर्ड। मेडिसिन आईआईटी के सरकारी इदारों में सैकड़ों तलबा ने हासिल की मुफ्त नशिस्तें। साल गुज़िश्ता मेडिसिन की 1/3 नशिस्तों पर एमएस कॉलेज के तलबा का हुआ कब्जा। एमएस कॉलेज की पुरशिकवा इमारत में पूरे तालीमी माहौल में तालिबात को मियारी तालीम फराहम की जाती है। अपने बच्चों के ताबनाक मुस्तकबिल की मजबूत बुनियाद के लिए आज ही दाखिला करवाएं। एमएस गर्ल्स जूनियर कॉलेज इंतहाई रियायती फीस पर कॉरपोरेट तर्ज तालीम।
MS गर्ल्स जूनियर कॉलेज। फिर देर किस बात की, आज ही चले आए, दाखिलों का आगाज हो चुका है। MS गर्ल्स जूनियर कॉलेज, अख्ब मदरसा सिराजुल उलूम, वक्फ कॉम्प्लेक्स, महबूब नगर। सिर्फ ख्वाबों से नहीं, घर बनते हैं इरादों से। MS टेक्नो एंड कंपनी बिल्डर्स एंड डेवलपर्स लेकर आए हैं एक नया प्रोजेक्ट, साबेरीज उमर एनक्लेव सुपर डीलक्स कंस्ट्रक्शन, शाहों के शहर हैदराबाद में। चार मीनार के दामन में सिर्फ 1 किलोमीटर के फासले पर आजमपुरा फरहत नगर इलाके में। बुकिंग स्टार्ट। मजीद तफसीलात के लिए रब्त करें 9959023786, 9959023786, 9581528002, 9493854625। Cosmic Bake Zone, CBZ, 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 नंबर 1 है CBZ। कॉस्मिक बेक जोन, जो शहर महबूब नगर की मशहूर व मारूफ बेकरी है, जो जायके के लिए ही नहीं बल्कि बच्चों को सुरूर पहुंचाने वाले माहौल के साथ बड़ों के जायके का भी खास ख्याल रखती है। हमारी खसूसियत यह है कि जुबान पर रखते ही घुल जाने वाले केक, कार्टून नुमा केक, स्पेशल केक, एगलेस केक यहाँ पर दस्तयाब है। इतना ही नहीं बल्कि जायका से भरपूर पिज़्ज़ा, बर्गर और कई इकसाम के आइसक्रीम और ख़ास बिस्किट और कई हमा इकसाम की बेकरी आइटम और शीर माल मीठे की रोटी, असली घी और मेवा जात से भरपूर ड्राई फ्रूट के रोट वाजबी दाम पर यहाँ दस्तयाब है। आप अपने घरों की शादियों और दीगर तकरीबात के लिए भी स्विगी के जरिए अपना ऑर्डर बुक करवा सकते हैं। फिर देर क्यों, तशरीफ लाइए। कॉस्मिक बेक जोन, जो रियासत तेलंगाना की जानिब से नंबर 1 बेकरी अवार्ड का खिताब ले चुका है। हमारा पता है कॉस्मिक बेक जोन, नस्त HDFC बैंक, गवर्नमेंट हॉस्पिटल रोड, महबूब नगर। एक बार खाने जो आए यहाँ, बार बार आने को चाहे यहाँ। हबीबनगर PS हुदूद में आए दिन लॉकडाउन की खिलाफ वर्जी के कई मामलात सामने आते ही जा रहे हैं। इसी ज़िमन में अल्हम्दुलिल्लाह होटल का वाकया भी लॉकडाउन के खिलाफ वर्जी करता हुआ पाया गया। होटल मालिकान की जानिब से लॉकडाउन के औकात खत्म होने के बावजूद भी काफ़ी देर तक होटल को खुला रखते हुए आए हुए अफराद को जमा करते हुए होटल सर्विस खदमात को बहाल रखा गया। वाज़ेह है कि अल्हम्दुलिल्लाह होटल पुलिस स्टेशन से 50 मीटर की दूरी पर वाक़े है। इसके बावजूद भी होटल मालिकान की जानिब से ये लापरवाही माने ख़ेज़ है। मुकामी अफराद की इत्तला पर पुलिस ने होटल मालिकान को गिरफ्तार करते हुए एक मुकदमा दर्ज कर लिया। सर अरे आला सर मन माफी चाहिए नहीं चल अरे तुला नहीं सीने वाले अरे भाई पूछो आप क्या माफी के हम आके दिल जाएगी क्या बोलते क्या हम खामोश करके खाना खाओ तो मैं खाना खाना खाओ ये बोटा इंसानी हकूक़ आलमी फेडरेशन की जानिब से आज बोधन में रियासती सदर मोहतरमा राना तबस्सुम की जानिब से कोरोना वायरस के बढ़ते वबाई मरहले में रुकन बल्दिया इम्ताज हुसैन की जानिब से इंसानी हमदर्दी के जज्बे से आवाम के दरमियान खिदमात पेश करने पर कोरोना वॉरियर्स का सर्टिफिकेट और तहनीत पेश की गई। जबकि शहर बोधन के लिए आज ऑर्गेनाइजेशन ने सदर की हैसियत से अताउर रहमान सलमान को मुंतखब किया गया। नीज शहर के हर मुमकिना तौर पर मसाइल को हल तलब करने का इजहार किया गया। इस मौके पर मोहम्मद इलियास हुसैन, अमजद खान, अब्दुल हफीज, अब्दुल रहीम और दीगर शामिल थे। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। गुड आफ्टरनून ऑल। माय नेम इज राना तबस्सुम, नेशनल प्रेसिडेंट ऑफ ह्यूमन राइट्स
एंड नेशनल डायरेक्टर ऑफ एंटी करप्शन फाउंडेशन ऑफ इंडिया। मैं आज के प्रोग्राम का एक मकसद है जो मेरी टीम के साथ यहाँ पर आई हुई हूँ। जनाब शेख इम्तियाज़ हुसैन साहब, वार्ड नंबर 22 के काउंसलर साहब, जिन्होंने बहुदन की आवाम के लिए अपनी जान की फिक्र ना करते हुए बहुत से ऐसे सोशल वर्क अंजाम दिए हैं जो काबिल तारीफ़ है। इनके नेमो बदल तो कुछ नहीं है, बट हमारे तरफ से एक छोटा सा कोरोना वायरल अवार्ड से इनकी गुलकशी की जाती है। साथ ही साथ सलमान खान, जिनको मैंने बोधन मंडल से प्रेसिडेंट की पोस्ट से नवाजा है, जिन्होंने भी सोशल वर्क में बहुत से काम अंजाम दिए हैं। यूथ, जैसे हमारे आज का मकसद है यूथ को आगे बढ़ाना, और हमारे समाज में जो चीज़ें हो रही, जब तक जनरेशन आगे नहीं बढ़ेंगी यूथ में काम नहीं होगा। तो सोशल वर्क का मतलब ही हमारे पास ये है कि समाज में अवेयरनेस पैदा करना। जैसा कि अब हमारे इम्तियाज़ साहब है, TRS के लीडर होते हुए पर भी पीछे नहीं हटे, बट आगे बढ़कर हिस्सा लेते हुए अपने कामों से, सोशल वर्क से बोधन में जितना हो सके वर्क अंजाम दिए। उनके लिए एक छोटा सा तोहफा नवाजा गया है मेरी टीम के साथ। और मैं ह्यूमन राइट से काम करती हूँ। ह्यूमन राइट से यानी पूरे इंसानी हुकूक, जितने भी हमारे पास कोई मजहब का नहीं है, हिंदू मुस्लिम सिख ईसाई तमाम मजहब के लोग इसमें आइए और अपने अपने जो भी आपके मसाइल पेश कीजिए। बोधन से हमारे प्रेसिडेंट साहब है, उनको बताइए, हमारे तक आप पहुंच सकते हैं। आपके मसाइल को हम बराबर, हमसे जो हो सकेगा हक पर काम अंजाम देंगे। अस्सलाम वालेकुम, जज़ाकल्लाह। नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 12 और हैदराबाद में AG सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, आप मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफ़िज़।